ఎంత పాపకార్యమో చూడండి. తండ్రి వచ్చి జన్మ తీసుకోగానే, మరజీవ జన్మ తీసుకోగానే అందరికి దివ్య బుద్ధి అన్న గిఫ్ట్‌ని ఇస్తే, ఆ గిఫ్ట్‌ని పని చెయ్యకుండా డ్రామా జ్ఞానాన్ని అడ్డు పెట్టేసి మనం చేయగలిగింది ఏమీ లేదు. అంత డ్రామాలా ఉంటదంటే ఇంక అసలు బుద్ధికి అక్కడ స్కోపే లేదు. ఇంక బుద్ధి వాడకండి అని చెప్పి అంతని పనికి రాకుండా చేసేసారు. ఇక్కడ ఆధారమూర్తులమైన మనము బుద్ధిని పని చేయకుండా చేసేసి, ఆ తర్వాత ఏదైతే సంకల్పాల ఖజానా ఇచ్చి ఎప్పుడు ఏది ఆలోచించాలి అనేది చెప్తూ ఉంటే, సో ఏమని చెప్పాడు? అందరూ బ్రహ్మవంశీయులే. అందరితోటి స్నేహంతోటి, సహయోగంతోటి ఉండమని చెప్తే, ఈ ఆలోచన విధానాన్ని దెబ్బ కొట్టేసి, ఆధిపత్య భావజాలాన్ని తీసుకొచ్చినప్పుడు, సో ఇక్కడ పూర్వీకులు ఆధిపత్య భావజాలాన్ని తెచ్చారు. ఆ తర్వాత బుద్ధి మీద పూర్తిగా దెబ్బ కొట్టారు డ్రామ జ్ఞానాన్ని తీసుకొచ్చి. మెయిన్ సంకల్పాలు, బుద్ధి, శక్తులే తీసేశారు. తీసేసినప్పుడు ఏమైపోయింది? ఖచ్చితంగా చాలా మటుకు వ్యవస్థ అన్నది కుటుంబం అంటే ఒక సమాజానికి సమాజం అంటే ఏంటి? అందరూ కలిస్తేనే సమాజం. కుటుంబ వ్యవస్థ అన్నది కూలిపోయి ఒకరినొకరు బాగా హింసించేసుకున్నారు.